గురుగారు అమ్మ అక్షయ తృతీయ రోజున పెరుగు తప్పనిసరిగా దానం చేయాలంటారు, నిజమేనంటారా? సంతానం కానటువంటి వారు సంతానం కలిగి కూడా వారి వారి యొక్క సంతానానికి వృద్ధి తక్కువగా ఉన్నటువంటి వారు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు, వారందరూ కూడా ఈ యొక్క పెరుగు దానం చేయడం చాలా శ్రేష్టమైనటువంటిది అక్షతృతీయ రోజు. పితృదేవతలకు విముక్తి కూడా, అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఈ దధి దానం చేయడం చేత వారికి అవుతుంది, మంచిది అనేటువంటి అంశం కూడా చెప్పబడింది. శ్రాద్ధాల్లో చివరికి కూడా పెరుగు వాడుతూ ఉంటాం, అక్కడ పెరుగు పోయడం కానీ అట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. కనుక ఆ పెరుగుతో పెరుగు పదార్థం దానం ఇవ్వడము, మరి ఆ పదార్థాన్ని కూడా స్వామివారి దగ్గర నివేదన పెట్టి మన పిల్లలకు తినిపించడము, ఇవన్నీ కూడా చాలా శ్రేయోదాయకమైనటువంటి అంశాలే. ఖచ్చితంగా చెయ్యండి. ఇవి చాలా అందుబాటులో ఉన్నటువంటి దానాలే కదా. నీటి దానం ఇవ్వవచ్చు, పెరుగుదానం ఇవ్వవచ్చు, వస్త్రదానము, ఇందాక చెప్పినటువంటిది బంగారాది శక్తులు ఏవైతే లేనటువంటి వారు ఉన్నారో ఇవన్నీ కూడా దానం ఇవ్వవచ్చు వారు. కనుక ఏది దానం ఇచ్చినా పర్వాలేదు, చాలా పుణ్యలోక ప్రాప్తి, అంటే ఇచ్చినది కొంత అయినా కానీ చాలా అద్భుత ఫలితాన్ని చూసేటువంటిది ఈ అక్షతృతీయ. పెరుగు లేకపోతే పెరుగుతో చేసిన పదార్థం దధ్యోజనం ఇచ్చినా కూడా సమానమైన ఫలితం ఉంటుందంటారా? వీలైనంత వరకు పెరుగంటే పెరిగే ఇవ్వడం మంచిది. ఓకే, అటు తర్వాత మిగతాపరమైనటువంటి అంశాలు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి వివరణ అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.